హలో ఫ్రెండ్స్, ఈరోజు గోధుమ గడ్డి బాగా వచ్చేసింది, కోసేస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్ ఖరాబ్ అయిపోయింది. ఇది మొత్తం తీసేస్తున్నాను, మట్టి కూడా చేంజ్ చేసేస్తున్నాను. ఇవి మళ్ళీ పెట్టేస్తాను. మట్టి మార్చినాక రూట్స్తో తీస్తున్నాను. వాటర్ పోసి నానబెట్టేశాను. ఇక్కడ పుదీనా ఉంది, ఇది కూడా తీసేస్తున్నాను. కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇందులో. దీన్ని యాడ్ చేసుకొని పల్లీ ప్లాంట్ కూడా ఉంది. ఇదిగోండి పుదీనా ఎంత బాగా వచ్చినాయి రూట్స్. ఆ లీవ్స్ తీసేసి మళ్ళీ వాటిని చిన్న చిన్నగా కటింగ్ చేసి చిన్న డబ్బాలో పెడతాను. పుదీనా సపరేట్ పెట్టుకుంటేనే బాగుంటుంది పుదీనా ఇలా కన్నా. ఫ్లవర్ ప్లాంట్ ఇది మళ్ళీ పెడతాను రూట్స్తోనే. పల్లీ ప్లాంట్ ఒకటే తీస్తే పోయిద్ది, లేపేస్తాను మొత్తం పెద్ద మొక్కని. కందికాయలు వేటికైనా ఇప్పుడు కెమికల్స్ ఉంటున్నాయి కదా, బాగా వాష్ చేసేసి యూజ్ చేస్తాను. గోధుమ గడ్డి బాగా హైట్ అయింది. గోధుమ గడ్డి అంతా కోసేస్తున్నాను. ఈరోజు జ్యూస్ చేసుకుంటాను. ఈ సీడ్స్ వేసినా వచ్చేసింది. వాటర్ పోసి నానబెట్టేశాను. పల్లీ ప్లాంట్ ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇది పెట్టినా మళ్ళీ వస్తుంది. రూట్స్ ఏం ఖరాబ్ అవ్వలేదు. మ్యారీగోల్డ్ ప్లాంట్ మట్టికి ఇంకా తీసేస్తా, పడేస్తాను దీన్ని. మళ్ళీ కొత్తగా చిన్న చిన్న కొమ్మలు పెట్టుకుంటాను. ఈ మ్యారీగోల్డ్ ప్లాంట్స్ కొంచెం ప్లాంట్స్ సెట్ అవ్వగానే పైన చిగురు తీసేసేయాలి. సైడ్కి ఎక్కువ బ్రాంచెస్, ఎక్కువ ఫ్లవర్స్ కూడా వచ్చేస్తాయి. స్ట్రైట్ వెళ్ళకుండా ఉంటుంది. ఇంకొంచెం పుదీనా ఉంది, ఇది కూడా తీసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ గోధుమ కోసేస్తాను. గోధుమ గడ్డి ఇంకొంచెం హైట్ తక్కువగా ఉన్నప్పుడే కోసేయాల్సింది. కొంచెం హైట్ అయిపోయింది, తీసేస్తున్నాను మొత్తం. కొన్ని ఎక్కువ వేసుకున్నాను, అందుకే చాలా వచ్చింది, చిన్న ట్రే అయినా కానీ. ఇందులో కిచెన్ వేస్ట్ కొంచెం ఎండబెట్టేశాను. డ్రై ఫ్లవర్స్, లీవ్స్ అన్నీ అవి మొత్తం కలిపేసి పెట్టుకుంటాను. వెంటనే పెట్టను ఇందులో మొక్కలు. ఒక 1 మంత్ పట్టిద్ది అదంతా కంపోస్ట్ అయ్యేసరికి. 1 మంత్ తర్వాత పెడతాను ఇందులో. ఇది కూడా ఖరాబ్ అయింది. ఈ ప్లాంట్ కూడా లాగేస్తాను. కింద మట్టి పడిద్దని ఇందులో తీస్తున్నాను మట్టి. కొబ్బరి పీసు ఇవి నేను అడుగునేసేస్తాను కిచెన్ వేస్ట్ దగ్గర. వాటర్ వెళ్ళటానికి డ్రైనేజ్ ప్రాపర్గా ఉంటుంది. హోల్స్ కంపల్సరీగా సరిచేసి పెడతాను. లేకపోతే అడ్డుపడితే నీళ్లు సరిగా వెళ్ళకపోతే మొక్కలు సరిగా రావు నాకు. ఇలా పడేసేసి మొత్తం కింద వేసేసాను. రూట్స్ చూడండి ఎలా వెళ్ళినాయో. కిచెన్ వేస్ట్ వేసి మొత్తం కలిపి పెడతా రెండిట్లో, టబ్లో. ఇందులో వైట్ చామంతి ఫ్లవర్స్ కొంచెం డ్రై అయినాయి. ఈ ఫ్లవర్స్ కూడా ఇలా కిచెన్ వేస్ట్లో వేసేస్తున్నాను మట్టిలో. ఒక 1 మంత్ కల్లా రెడీ అయిపోతుంది. చాలా బాగున్నాయి. ఇలా డ్రై ఫ్లవర్స్ అన్నీ ఇలా వేసేస్తాను. పూజ చేసుకున్నప్పుడు వచ్చిన ఫ్లవర్స్ ఇవన్నీ, లీవ్స్. కొంచెం మట్టి వేసేసి పక్కకు పెట్టేస్తాను. 1 మంత్ కల్లా రెడీ అవుతుంది. మట్టి వేసేసాను. రెండిట్లో పెట్టేస్తాను, టబ్లో, బకెట్లో. ఇలా బాగా వస్తాయి ఫ్లవర్స్. కొంచెం హైట్ రాగానే పైన చిగురు తీసేస్తే సైడ్కి ఎక్కువ వస్తాయి. మళ్ళీ ఇంకోసారి తీసేస్తే ఇంకెక్కువ వస్తాయి. ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. ఏ ప్లాంట్ అయినా సరే, ఫ్లవర్ ప్లాంట్. ఇలా నింపేసాను మట్టి. సైడ్కి పెట్టేస్తాను. ఇంకా ఇక్కడ గోధుమ గడ్డి కోసేస్తున్నాను. కొంచెం ముందుకు పెట్టుకుని కోసేస్తాను. ఇవన్నీ పక్కకు పెట్టేస్తాను ఫ్లవర్ ప్లాంట్స్. ఇప్పుడే వాటర్ పోసాను, ఇలా పడిపోయింది హైట్ అయ్యేసరికి గోధుమ గడ్డి. ఇంకొంచెం వదిలేసిన హైట్ అయితే గోధుమలు కూడా స్టార్ట్ అయ్యేటట్టు ఉంది. కోసేస్తున్నాను.
బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి, లేడీస్కి చాలా మంచిది గోధుమ గడ్డి జ్యూసు. ఇవి నేను వేస్ట్గా పడేను, జ్యూస్ చేసుకుని తాగేస్తాను. చాలా వచ్చింది, బాగా ఎక్కువ వేసుకున్నాను ఒత్తుగా. జ్యూస్ రావాలంటే కొంచెం అయితే సరిపోదు కదా. కొన్ని వాటర్ వేసేసి జ్యూస్ చేస్తాను. ఇంకేమైనా కావాలన్నా వేసుకోవచ్చు. కొంచెం అల్లం కూడా వేసుకుని జ్యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. కొన్ని కీరా పీసెస్ కూడా వేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ఏదో అయితే ఇంకా మంచిది. ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది ఇటువైపు. ఇంకా మొత్తం కోసేస్తున్నాను, కట్ చేసేస్తున్నాను. ఈ సైడ్కి ఉన్నది ఇంకా చిన్న చిన్నగా, ఇవి కూడా తీసేస్తున్నాను. ఇక్కడ ఈ మూలకి ఒకటి చిక్కుడు ప్లాంట్ వచ్చింది. ఇక్కడ కొంచెం స్లోగా కట్ చేయాలి. ఈ గడ్డి కట్ చేయబోయి ఆ ప్లాంట్ కూడా కట్ చేసేస్తాను. అందుకే కొంచెం స్లోగా తీస్తున్నాను. ఇక్కడ సీడ్ బడ్ వచ్చినట్టుంది ఇది. ఇలా సపరేట్గా ట్రే పెట్టుకుని వేసుకుంటే చాలా బాగా వస్తుంది గోధుమ గడ్డి. చిన్న చిన్న ట్రేల్లో కూడా వస్తుంది. ఇక్కడే ఉంది చిక్కుడు ప్లాంటు, ఎందుకండి. హైట్ అయ్యేసరికి ఇలా పడిపోతూ ఉంటాయి. కొంచెం ఇంకొంచెం తక్కువగా ఉన్నప్పుడే, హైట్ తక్కువగా ఉన్నప్పుడే కోసేసేయాలి. లాస్ట్ టైం అలాగే కోసాను. చాలా బాగా వచ్చింది గోధుమ గడ్డి. 1 వీకే రెడీ అయిపోయింది. చాలా బాగా ఫాస్ట్గా వచ్చింది. గోధుమలు వేసేసి కొంచెం లైట్గా శాండ్ ఇసుక వేసేసాను. డ్రై అవ్వకుండా డైలీ వాటర్ చల్లి నీళ్ళలోనే పెట్టాను. ఎక్కువ ఎండలో కూడా కాదు, మార్నింగ్ వస్తుంది ఓన్లీ ఎండ. తీసేసాను మొత్తం, ప్లేటెడ్ వచ్చేసింది. ఈ ప్లేట్ నిండిపోయింది. చాలా బాగా వచ్చింది గోధుమ గడ్డి. ఇదిగోండి, ఇక్కడ గోధుమ కూడా ఉంది. ఇలా వచ్చినాయి రూట్స్. గోధుమ గడ్డి ఈ టబ్లన్నీ ఇలా నింపేశాను కిచెన్ వేస్ట్తో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.